శ్రీశ్రీ తన పదాలతో సృష్టించిన మరో ప్రపంచంలోకి ఎందరినో ఆహ్వానించారు. శ్రీశ్రీ పద సంపదకు ఆకర్షితులైన వారు అందులో అడుగుపెట్టారు. ఆయన కవితకు గొడుగు పట్టారు. ఈనాటికి శ్రీశ్రీ కవిత్వానికి ఎందరో జేజేలు పలుకుతూనే ఉన్నారు. శ్రీశ్రీగా జనం మదిలో నిలిచిన శ్రీరంగం శ్రీనివాసరావు పేరు వింటే చాలు తెలుగువారు ఉత్తేజానికి గురవుతారు. శ్రీశ్రీ కలం నుండి జాలువారిన విప్లవ గీతాలు ముందుగా గుర్తుకు వస్తాయి. శ్రీశ్రీ అంటే విప్లవం, విప్లవం అంటే శ్రీశ్రీ అన్న తీరున ఆయన జనం మదిలో నిలిచిపోయారు. శ్రీశ్రీ కలం పలికించిన విప్లవ గీతాలు ఎందరిలోనో చైతన్య దీపికలు వెలిగించాయి. ఈనాటికి ఆ చైతన్యం ఎందరిలోనో వెళ్లి విరుస్తూనే ఉంది. సదరు గీతాలు సైతం జనం మదిలో చిందులు వేస్తూనే ఉన్నాయి. సందేశాత్మక గీతాలు పలికించడంలోనూ శ్రీశ్రీ అందివేసిన చెయ్యి అనిపించుకున్నారు. ఆ రోజుల్లో ఆయన కలం నుండి జాలువారిన ప్రబోధ గీతాలు పండిత పామర భేదం లేకుండా అందరినీ అలరించాయి. అంతేకాదు సదర్ గీతాల్లోని పదబంధాలు సాహితీ ప్రియులని ఆకట్టుకుంటున్నాయి, అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. శ్రీశ్రీ కలం నుండి జాలువారిన పాడవోయి భారతీయుడా అంటూ సాగే గీతం జాతీయ పర్వదినాల్లో పల్లవించి పరవశింపచేస్తూనే ఉంది. శ్రీశ్రీ కలం నుండి వెలుగులు పంచిన చైతన్య గీతాలు తెలుగు నేలను పరవశింపచేసిన తీరుని ఈనాటికి జనం గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అప్పట్లో ఆ తరహా గీతాలకి తగ్గ సందర్భం ఉందంటే చాలు నిర్మాతలు, దర్శకులు శ్రీశ్రీ చెంతకే పరుగు తీసేవారు. తన దరికి చేరిన ప్రతిసారి సందేశాత్మక గీతాల్లో తనదైన బాణి పలికించేవారు. అంతేకాదు సామాన్యుడు సైతం ఆలోచించేలా శ్రీశ్రీ తన వాణిని వినిపించేవారు. సామాన్యుణ్ణి రాజుగా చెయ్యడమే తన లక్ష్యమంటూ శ్రీశ్రీ పంథా సాగింది. అదే శ్రీశ్రీ బాణీగా వెలిగింది. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అంటూ శ్రీశ్రీ కలం అందరిలోనూ ఆసక్తిని కలగజేసింది. అయితే ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన పని మనం ముందుగా ఆరంభించాలని బోధించింది. అప్పుడే మంచి రోజులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయని ఆయన చాటారు. అన్యాయాన్ని ఎదిరించడానికి సదా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. చైతన్య దీప్తి రగిలించే సందర్భాలు తన దరికి చేరితే చాలు శ్రీశ్రీలోని కవి చెలరేగిపోయేవారు. పీరియడ్ మూవీస్లోనూ శ్రీశ్రీ తనదైన బాణీ పలికిస్తూ విప్లవ గీతాలు పలికించారు. సదర పాటల్లోని పదబంధాలు మనకు బంధాలు వేయక మానవు. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా గీతం 5 దశాబ్దాలుగా తెలుగువారిలో ఉత్తేజం కలిగిస్తూనే ఉంది. ఈ గీతంతోనే తెలుగువారికి గీత రచనలో తొలి జాతీయ అవార్డుని సంపాదించి పెట్టారు శ్రీశ్రీ. సమకాలీన సమస్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నారు శ్రీశ్రీ. కథ, కథనంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నా వాటిలోనూ కరెంట్ టాపిక్స్ని పొందుపరిచి విమర్శించి ఆకట్టుకునేవారు. యమగోళ సినిమా కథ అభూత కల్పనగా సాగుతుంది. కానీ అందులోనూ 1976 నాటి ఎమర్జెన్సీని పొందుపరిచి యముడి పాలనలో నిరంకుశత్వాన్ని ఖండించారు. అందుకే శ్రీశ్రీ బాణి అనితర సాధ్యంగా నిలిచింది. అన్యాయానికి అంతు ఉండదు. అది ఓ చోట కన్ను మూసిందనుకోగానే మరో చోట ఊపిరి పోసుకుంటూ ఉంటుంది. అందుకే మనిషి సదా పోరాటంతోనే జీవనం సాగించాల్సి ఉంటుంది. జనం పక్షాన నిలిచి ప్రజాయుద్ధాలు సాగించే వారికి ఈ సత్యం బాగా తెలుసు. ఆ సత్యాన్ని గీతరచనలో పొందుపరచడం శ్రీశ్రీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెప్పవచ్చు. పోరాటం చేసే సమయంలో పరుష పదజాలం, విమర్శించేటప్పుడు వ్యంగ్యం చొప్పించడం శ్రీశ్రీకి వెన్నతో పెట్టిన విద్య. దేవుడు మనుషులను చేస్తే మనుషులు తమ పబ్బం గడుపుకోవడం కోసం దేవుళ్ళని సృష్టిస్తూ ఉంటారని శ్రీశ్రీ భావన. ఆయన ఆలోచనకు తగ్గ సన్నివేశాలే ఎదురైతే సెటైర్ కురిపిస్తూ జనాన్ని మైపరిపించేవారు శ్రీశ్రీ. శ్రీశ్రీ అంటే విప్లవం, శ్రీశ్రీ అంటే చైతన్యం అనే అనుకుంటారు. నిజానికి భావ కవిత్వంలోనూ శ్రీశ్రీ సాగిన తీరు మురిపిస్తుంది, మైమరపిస్తోంది. శ్రీశ్రీ పలికించిన ప్రేమ గీతాలు, వాటిలో వినిపించిన వలపు రాగాలు ఒక్కసారి వింటే చాలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూనే ఉంటుంది. విప్లవ కవి అని శ్రీశ్రీకి పేరు వచ్చింది. కానీ నిజానికి భావ కవిత్వంలోనూ తనకు తానే సాటి అనిపించారాయన. శ్రీశ్రీ కలం నుండి పదండి ముందుకు, పదండి త్రోసుకు అన్న పదాలే కాదు, నయగారాలు, ప్రేమ సరాగాలు సైతం వినిపించాయి. ఈ విప్లవ కవి పలికించిన భావ కవిత్వం కూడా అరుదైనది, అనితర సాధ్యమైనది. అందుకే శ్రీశ్రీని సవ్యసాచి అన్నారు. నవయుగ కవులు మహాకవి అని కీర్తించారు. వాడిన పూలను వికసింపజేసే ప్రేమజీవులకు అమృతం పంచింది శ్రీశ్రీ కలం. ఇక ఆకాశ వీధులు, అందాల జాబిలి, వయ్యారి తారను చేరి సయ్యాటలాడడాన్ని శ్రీశ్రీ కలం భలేగా వివరించింది. ఆపై మబ్బు తెరలలో దాగున్న చందమామను ప్రేమికుల విరహాగ్నిని చల్లార్చేందుకు తీసుకువచ్చి పరవశింపచేశారాయన. భావకవులకి వెన్నెల్ని మించిన వస్తువు లేదన్నారు కవితా ప్రియులు.
అందుకు తగ్గట్టుగానే శ్రీశ్రీ కలం అనేక చిత్రాల్లో వెన్నెల మహిమను, అందులో కలిగే హాయిని, ఆ నెలరాజు చేసే వింతలను విశేషంగా పలికించింది. కన్నెలు తమ వలపు రాగాలలో తేలిపోతున్న సమయంలో చల్లని రాజైన చందమామనే అత్యంత సన్నిహితునిగా భావించేవారు. ఆ భావనను శ్రీశ్రీ తన పదజాలంతో కట్టిపడేసి మనసులను చుట్టేసిన వైనాన్ని ఎవరు మాత్రం మరువగలరు? మనసులో అలజడి రేపిన వారిని తలుచుకొని తెలియరాని భావనకు లోను కావడం యువతకు పరిపాటి. తన మనసుకు నచ్చిన వాడిని స్మరించుకుంటూ అమ్మాయి మదిదోచిన మగువును మరిచిపోలేక తప్పిస్తూ అబ్బాయి సాగడం సహజమే. సదరు సన్నివేశాలకి తగిన రీతిలో శ్రీశ్రీ పలికించిన గీతాలు నవతరం ప్రేమికులను సైతం పరవశింపచేస్తున్నాయి. ఆ గీతాలతో సాగుతూ నవ యువత కూడా చెప్పరాని ఆనందాన్ని సొంతం చేసుకుంటూ ఉండడం విశేషం. నా హృదయంలో నిదురించే చెలి అంటూ పాట పలికించారు శ్రీశ్రీ. ఆ పాట ఆనాటి నుంచి ఈనాటిదాకా ఎందరో ప్రేమికుల పెదాలపై నాట్యం చేస్తూనే ఉంది. మరి శ్రీశ్రీ హృదయంలో నిదురించిన చెలి ఎవరు? ఈ ప్రశ్నకు కమ్యూనిజం అని సమాధానమిచ్చేవారు శ్రీశ్రీ. ప్రేమలోనూ కమ్యూనిజాన్నే తలుచుకునేంత ఎర్రబాబు శ్రీశ్రీ. అయినప్పటికీ యుగల గీతాల్లో ప్రేమికుల మనోభావాలని తగిన రీతిలో పలికించిన ఘనత ఈ ఘనమైన కమ్యూనిస్టుకే దక్కింది. మనసు దోచిన మగువులు మచ్చిక కావాలంటే మగాళ్ళు పలుతంటాలు పడవలసిందే. అందాల భామలు పెట్టే పరీక్షలకు తట్టుకోవాలి. అప్పుడే నెట్టుకుపోయే అవకాశం దక్కుతుంది. సుఖాల తీరం దరిజేరుతుంది. ఆ సత్యాన్ని శ్రీశ్రీ కలం పలికించిన వైనం తలచిన చాలు. మనలోనూ వలపు రాగాలు మొదలుకాక మానవు. మనసులు ఇచ్చిపుచ్చుకున్నప్పుడే వలపు విజయగీతిక ఆలపిస్తుంది. ఆ ఇవ్వడం తీసుకోవడం కూడా రుణమే కదా. మరి ప్రేమలో రుణాలు ఎలా తీరాలి? ఆ తీర్చే దారుల్ని సైతం పరిశోధించి పడుచువారి ముందు పరిచేశారు శ్రీశ్రీ. ఆ బాటల్లో అడుగు పెడితే చాలు శ్రీశ్రీ పలికించిన వలపు పాటలు వినిపిస్తాయి. ఆయన కవిత్వానికి గొడుగు పట్టేలా చేస్తాయి. శ్రీశ్రీ చిత్రసీమలో ప్రవేశించక ముందే తెలుగు నేలను అలరించిన మహాకవి. ఇక సినిమా రంగంలోనూ శ్రీశ్రీ బాణి అనితర సాధ్యం అనిపించుకుందే. తన దరికి చేరిన ప్రతి అవకాశం పైన శ్రీశ్రీ కలం అమృతం చిలికింది. అందుకే ఈనాటికి ఆ గీతాలు అజరామరంగా అలరిస్తున్నాయి. సదా శ్రీశ్రీ శ్రామిక పక్షం నిలిచి వారి శ్రమకు తగ్గ ఫలితం లభించాలని పోరాడారు. శ్రమ దోపిడిని నిరసిస్తూ శ్రీశ్రీ అనేక గీతాలు పలికించారు. శ్రీశ్రీ చిత్రసీమలో అడుగు పెట్టకముందే ఆయన వాణి తెలుగువారిని విశేషంగా ఆకర్షించింది. శ్రీశ్రీలాగా కవిత్వం పలికించాలని ఆశించి తమకు తెలియకుండానే కవిత్వంలోకి అడుగుపెట్టిన వారు ఎందరో ఉన్నారు. శ్రీశ్రీ కలం నుండి జాలువారిన మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి రచనలు తెలుగువారినే కాదు తెలుగేతరుల్ని సైతం ఆకట్టుకున్నాయి. చిత్రసీమలోనూ అదే తీరున శ్రీశ్రీ కవితా వైభవం సాగింది. సందర్భోచితమైన గీతాల్ని పలికించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు శ్రీశ్రీ. జీవిత సత్యాలను వెలికెత్తిస్తూ శ్రీశ్రీ కలం సాగిన విధానం ఏ తరం వారినైనా మురిపించక మానదు. అర్ధాంగి అసువులు బాసితే ఆ ఆవేదన వర్ణనాతీతం. మనిషిలో సగం దూరమైతే మిగిలిన సగానికి శోకమేగా మిగిలేది. సదరు సన్నివేశానికి తగిన రీతిలో చరణాలు పలికించి మనసుల్ని తడిచేశారు శ్రీశ్రీ. ఇలాంటి సందర్భం నటుడు పద్మనాభం నిర్మించిన తొలి చిత్రం దేవతలో చోటు చేసుకుంది. ఆ సందర్భానికి శ్రీశ్రీ చరణాలు మాత్రమే పలికించారు. ఎందుకంటే ఆ పాటకు పల్లవిని వేటూరి రాశారు. ఇతరుల ప్రతిభను గుర్తించి గౌరవించడంలో శ్రీశ్రీ సదా ముందుండేవారు. అలా తన తరువాతి తరం రచయిత అయిన వేటూరి రాసిన పల్లవి బాగుంది కాబట్టి చరణాలు మాత్రమే తాను జోడిస్తానని చెప్పి మరీ ఆ పాట పలికించారు. ఆ విషయాన్ని నిజాయితీగా అందరికీ తెలిపింది కూడా శ్రీశ్రీయే. అది శ్రీశ్రీ కవిత్వానికి ధీటైన ఆయన వ్యక్తిత్వం. ఛాందస భావాలను నిత్యం వ్యతిరేకించేవారు శ్రీశ్రీ. అయితే సంప్రదాయ గీతాలను రచించడంలోనూ తనకు తాను సాటిగా సాగారు. తెలుగు చిత్రసీమలో ఎన్ని హరికథలు వెలుగు చూసినా వాగ్దానం చిత్రం కోసం శ్రీశ్రీ రాసిన హరికథ నేటికి నిత్య నూతనంగా వెలుగుతోంది. శ్రీశ్రీ నాస్తికుడైన శ్రీ సీతారామ కళ్యాణాన్ని హరికథలో పలికించిన తీరు అనితర సాధ్యం అనిపించక మానదు. హరికథలే కాదు బుర్రకథలకు శ్రీశ్రీ వాణి ప్రత్యేక బాణీగా నిలిచింది. సర్దార్ పాపారాయుడు చిత్రంలో సందర్భోచితంగా తెరకెక్కిన బుర్రకథ అందుకు చక్కని ఉదాహరణ. అందులో అల్లూరు సీతారామరాజు గాథని విప్లవ వీరులకు వినిపించడంలో శ్రీశ్రీ కలం పరుగులు తీసిన వైనం మరుపురానిది, మరువలేనిది. మనసు భాష తెలిసిన వారే అసలైన మనుషులు అన్నారు పెద్దలు. తెలుగు పాటల తోటలో మనసు పలికిన మాటలను ఎందరో పొందుపరిచి ఆనందం మన పాల వేశారు. అందులోనూ శ్రీశ్రీ తన ప్రత్యేకతని చాటుకున్నారు. ప్రతి మనిషి కోరుకునేది మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు ఒకరు కావాలనే. అదే భావనను డాక్టర్ చక్రవర్తి కోసం శ్రీశ్రీ తనదైన రీతిలో పలికించారు.
కవి అన్నవాడికి కేవలం కవిత్వం రాయడం వస్తే సరిపోదు. అందుకు తగ్గ రాగ తాళ భావాలను పొందుపరచాలి. అప్పుడే ఆ కవిత్వానికి అమృతత్వం అబ్బుతుంది. ఏ సంప్రదాయాన్నైనా పలికించగల దిట్ట శ్రీశ్రీ. ఇక వాయిద్యాలకు అనువైన గీతాలను రచించి రంజింపచేశారాయన. ఆనాటి మేటి వీణపాటల్లో శ్రీశ్రీ బాణి పలుమార్లు పరవశింపచేసింది. శ్రీశ్రీ కలం ఎన్ని రకాలుగా పల్లవించినా ఆయనపై విప్లవ కవి అన్న ముద్రనే బలంగా ఉంది. దానినే ఆయన కూడా ఎంజాయ్ చేసేవారు. అందువల్లే తరువాతి తరాలకు దిశానిర్దేశం చేస్తూ శ్రీశ్రీ తన పాలీని పరుగులు తీయించారు. ఒకే అంశానికి చెందిన గీతాలని జనానికి మొహం మొత్తకుండా పలికించడం అంత సులువు కాదు. అందుకు ఎంతో తపస్సు చేయవలసి వస్తుంది. శ్రీశ్రీ మదిలో అలాంటి సాహితీ సేద్యం సాగుతూ ఉండేది. అందుకే అలవోకగా శ్రీశ్రీ కలం నుండి విప్లవాల బాట పట్టింపచేసే గీతాలు వెలువడ్డాయని చెప్పవచ్చు. సదా శ్రీశ్రీలో విప్లవం ఉరకలేసింది. భావుకథ భలేగా సాగింది. అందుకే తెలుగు సినిమా పాటల తోటలో శ్రీశ్రీ ఓ అరుదైన వృక్షంగా నిలిచారు. ఈనాటికి సాహితీ ప్రియులకు నీడనిస్తూనే ఉన్నారు.